టారో రీడింగ్ లో మరొక ఇంట్యూషన్ టెస్టింగ్ అండి. ఇక్కడ 2 కార్డ్స్ ఉన్నాయి, నెంబర్ 1 అండ్ నెంబర్ 2. ఈ కార్డ్స్ చూడగానే మీకు ఏ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి అని అనిపించిందో దాన్నే పక్కాగా అలాగే పెట్టండి. అంతేగాని ఒకటి లేదా రెండు, రెండు కాదు ఒకటి, ఇట్లా ఏమి కూడా మీరు మార్చొద్దు. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ చూడగానే మీకు ఏ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అని అనిపించిందో అది మీ కరెక్ట్ ఇంట్యూషన్ అనమాట. సో నేను ఈ కార్డ్స్ ని ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఉంటుందో అది ప్రెసెంట్ మీ మైండ్ సెట్ కి సంబంధించినటువంటి కార్డ్ అని అర్థం. సో ఫస్ట్ ఐ రివీల్ ఫస్ట్ కార్డ్. ఓకే, దిస్ కార్డ్ ఈస్ 2 ఆఫ్ ఫ్యాన్స్ అంటారు దీన్ని. సో ఈ కార్డు యాక్చువల్లీ పాజిటివ్ కార్డ్ అనమాట. సో ఎవరైనా గనక మీలో ఇది గనక సెలెక్ట్ చేసుకుని ఉంటే ప్రెసెంట్ మీకు ఏదైతే ఉందో దాన్ని లైక్ బిజినెస్ కానివ్వండి, జాబ్ కానివ్వండి, లవ్ కానివ్వండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలని ఫిక్స్ అయింది కానివ్వండి, ఏదైనా సరే స్ట్రాంగ్ గా దాని మీద నిలబడిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి. బికాజ్ ఎందుకంటే ఇది గ్లోబల్ వైజ్ వెళ్ళేటటువంటి ఆపర్చునిటీ ఉన్నటువంటి ఒక కార్డ్ అనమాట. అంటే మీరు ఇంకా కొత్త కొత్తవి మీ జీవితాల్లోకి ఆహ్వానిస్తారు, బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తారు, జాబ్ లో శాలరీ హైక్ చేసుకుంటారు, మీకు మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటి వరకు మీ లైఫ్ లో అయితే ఉన్నాయో వాటిని స్థిరంగా చేసుకున్న తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి. ఇక సెకండ్ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ప్రస్తుతానికి మీకు ఈ కార్డ్ చూడగానే ఈజీగా అర్థమవుతుంది, కొంచెం నెగిటివ్ కి సంబంధించినటువంటి ఫీలింగ్ అనేది ఉంది. బికాజ్ ఇక్కడ అందరూ కూడా కొట్టుకుంటున్నారు అనమాట. దేనికోసము, లైక్ మీరందరూ కూడా నెక్స్ట్ స్టెప్ ఏదన్నా ఎదిగేటప్పుడు మనకి చూడండి, మనం ఎదుగుతున్నాము అని అంటే మన చుట్టూ చాలా మంది ఉంటారు దాన్ని పడగొట్టే వాళ్ళు. సో వాళ్ళ నేచర్ కి మన నేచర్ ని మ్యాచ్ చేసామనుకోండి, ఇదిగో ఇలాగే ఉంటుంది పరిస్థితి. అందుకని మీకు రాబోయే ఏదైతే అంటే దీన్ని మీరు 2 విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, మీ లైఫ్ లో మీకు ప్రెసెంట్ ఉన్నటువంటి ఇంటెన్షన్ ఇదని తీసుకోవచ్చు. లేకపోతే మీరు ఒకవేళ ఫ్యూచర్ కోసం అని మనసులో గనక అనుకుని ఉంటే గనక అది మీకు రాబోయే రోజుల్లో మీ సక్సెస్ ని చూసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా నెగిటివిటీగా. సో వాళ్ళ ద్వారా మీ ఫ్యామిలీలో కానీ మీకు కానీ నెగిటివ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అఫ్ కోర్స్ ఈ 2 కార్డ్స్ కూడా రీడ్ చేసినప్పుడు చాలా డీటెయిల్స్ ఉంటాయండి. డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మారిపోతుంది, మీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మారిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సో ఇప్పుడు మీరు మీ ఇంట్యూషన్ ప్రకారం మనసులో ఏమైతే అనుకున్నారో దానికి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకున్న కార్డ్ ని బట్టి మీరు ఏం చేయాలి అనేది ఒక స్టెప్ అయితే కేర్ఫుల్ గా తీసుకోండి. ఒకవేళ మీకు ఫుల్ రీడింగ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మంత్లీ వైజ్, ఇయర్లీ వైజ్ రీడ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ దిస్ నెంబర్. ఇవి అయితే పర్సనల్ గా మీకు టారో రీడింగ్ అనేది చేయడం జరుగుతుంది అండి. సో అందులో మీరు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని అడగొచ్చు, తెలుసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది అయితే మీరు ఏమనుకున్నారు ఇంట్యూషన్ ప్రకారం ఫిక్స్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.